ఫ్రెండ్స్, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందే చెప్పాను, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ మెయిన్స్ అనేది ఖచ్చితంగా అదే మే లాస్ట్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ పెట్టేస్తాడని నేను గత చాలా వీడియోస్లో చెప్పాను. కావాలంటే ప్లేలిస్ట్లో చూసుకోండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇంతకుముందు నేను ఏమైతే చెప్పానో ఉన్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ అనేది యాజ్ ఎర్లీ పాసిబుల్ కంప్లీట్ చేసేస్తాడని ఇంతకుముందు అనుకున్నాం మనం. అయితే మెయిన్స్కి ఎంత టైం ఉందో చూసుకుంటే దాదాపుగా 35 డేస్ ఉంది ఫ్రెండ్స్. మరి ఈ 35 డేస్లో మనం ఏం చేయాలి? జాబ్ కొట్టాలంటే అంటే 130 నుంచి 140 మధ్యలో మార్క్స్ స్కోర్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ మధ్య రీసెంట్గా చాలామంది నన్ను అడిగారు. అంటే మా సర్కిల్లోనే పోలీస్ కానిస్టేబుల్కి, అన్న ఈ టైంలోనే కోచింగ్ తీసుకుంటే, అంటే మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు అనమాట, ఈవెంట్స్ అయ్యి కంప్లీట్ అయిన వాళ్ళు, అన్న మరి ఈ టైంలో మనం కోచింగ్కి వెళ్తే బెస్ట్ అని అడుగుతున్నారు. ఈ టైంలో కోచింగ్కి వెళ్ళి ఏం చేస్తారు ఫ్రెండ్స్ అంటే రియాలిటీ మాట్లాడుకుంటే, ఈ 35 డేస్లోనే కోచింగ్ కోడికి మనం డబ్బులు ఇచ్చి మేపడం తప్ప దీనివల్ల ప్రయోజనం ఏమి ఉండదు అనమాట. సాధ్యమైనంత వరకు నన్ను అడిగితే, ఈ టైంలో నువ్వు కోచింగ్కి వెళ్ళి క్లాసులు అంటే నువ్వు ఎప్పుడు చదువుకుంటావు, ఎప్పుడు రివిజన్ చేస్తావు, ఎప్పుడు ప్రాక్టీస్ అవుతావు. నాకు తెలిసి చాలామంది ఇలాంటి ఆలోచనలు ఉంటాయి, విరమించుకోండి. సాధ్యమైనంత వరకు దీని మీద సీరియస్గా ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు అయితే ఈ పాటికి కంప్లీట్ చేశారు. నాకు తెలిసి సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఉంటారు. కొందరు అయితే కేఎస్ ఎప్పటికి తేలుతుందో అని నిరాశ నిస్రులతున్న వాళ్ళు అయితే ఇప్పుడు నిన్న వెబ్ నోట్ అయితే చూసి ఎలక్ట్ అయ్యి ఉంటారు మళ్ళీ చదవాలని చెప్పేసి అని. ఫినిష్ అయినోడు అయితే ప్రాబ్లమే లేదు, సబ్జెక్ట్ సిలబస్ కంప్లీట్ చేసినోడు వాడు హ్యాపీగా తన రివిజన్ చేసుకుంటూ ఏవైతే చదివాడో అవన్నీ రివిజన్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ చేసుకుంటూ నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. ఇప్పుడు సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఇప్పటి వరకు స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూసుకుంటే, సాధ్యమైనంత వరకు కొత్త టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జోలికి వెళ్ళకపోవడం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఇప్పటివరకు ఏమైతే చదివామో దాన్ని రివిజన్ చేసుకోండి. మళ్ళీ కొత్తగా ఈ టెన్షన్లోనే కొత్తగా అనేది గ్రాప్ చేయడం చాలా కష్టం అనమాట. గ్రాస్పింగ్ అనేది ఈ టైంలో క్యాచ్ చేయడం చాలా కష్టం. అందువల్ల మనం సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు ఏదైతే కంప్లీట్ చేసామో అది రివిజన్ చేసుకుంటూ ఉండండి. మోర్ దెన్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్కి అయితే ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి అనేది హై స్టాండర్డ్లో అడగడు క్వశ్చన్స్ అనేవి, ఒక మోడరేట్లో అడుగుతాడు అనమాట. ఈ మోడరేట్లో అడుగుతున్నప్పుడు మనకు అనేది ప్రాక్టీస్ చాలా యూజ్ అవుతుంది అనమాట. ప్రీవియస్ పేపర్స్ కానీ మనం బిట్స్ చేయడం కానీ ఏమైనా టెస్ట్ పేపర్లు చేయడం కానీ రివిజన్ చేసుకుంటూ ఉండడం ఇలాంటివి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఈ టైంలో చేయడం. సిలబస్ కంప్లీట్ చేసిన వాడికి అయితే ప్రాబ్లమే లేదు. మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అన్నమాట. రీస్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి నేను ఒక టైం టేబుల్ పెట్టాను. ప్రీవియస్ వీడియోలోనే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని పెట్టాను ప్లేలిస్ట్లో, దానిలో చూడండి టైం టేబుల్ అది పెట్టాను. అంటే సాధ్యమైనంత వరకు ఒకవేళ చదవాలనుకుంటే ఒక నెల రోజులు, అంటే ఇప్పుడు రీగా స్టార్ట్ చేసిన వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఒక నెల రోజుల పాటు మీరు ఏం చేయాలంటే, రోజుకి ఒక్కొక్క సబ్జెక్ట్కి కొంత ఒక అట్లీస్ట్ 1 to 1.5 hours పెట్టుకొని అవి కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ ఒక 2-3 hours మాత్రం ప్రాక్టీస్ చేయండి. అలాగ 1 month వరకు చేయండి. అంటే 1 month కాదు, ఒక 20-25 days పెట్టుకోండి. తర్వాత చివరి 10 to 15 days మాత్రం కంప్లీట్ ప్రాక్టీస్ మీద ఫోకస్ పెట్టండి అనమాట. చాలామంది అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుండి 6 months చదివితే బెస్టా లేదా 1 year చదివితే బెస్ట్ అంటే, ఈ రోజు నుంచి బిఫోర్ అంటే ఫాస్ట్ 1 year ఏదైతే ఉన్నదో కరెంట్ అఫైర్స్ అవి ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్ అనమాట. అంటే అడిగితే రీసెంట్గా అడుగుతాడు, లేదంటే 1 year బ్యాక్ అడుగుతాడు. మరీ టైం బాగోకపోతే నోటిఫికేషన్ టైం ఎప్పుడైతే అంటే ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది కదా 2022లో అనుకుంటా, అప్పటి నుంచి అడిగేస్తాడు అనమాట. అడిగితే అదే 23 నుంచి అడిగేస్తాడు. అందువల్ల మీరు సాధ్యమైనంత వరకు కరెంట్ అఫైర్స్ 1 year చాలు. మిగతా అన్నీ మెయిన్ మరీ డెప్త్కి వెళ్ళిపోకుండా పైపైన చదువుకుంటూ వెళ్ళినా సరిపోద్ది, మరి ఓవర్గా కాకుండా. ప్రాక్టీస్ మాత్రం ఎక్కువ చేస్తుండండి. దానికి సంబంధించిన వీడియోలు అయ్యి నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తుంటాను. ఇప్పటికే మన ఛానల్లో రోజుకి ఒక 5 నుంచి 10 క్వశ్చన్లు నేను పోస్ట్ చేస్తున్నాను. ఆ పోస్ట్లో చూడండి. అలానే దీని మీద కంప్లీట్గా వీడియోస్ కూడా చేస్తాను. అంటే ఇంపార్టెంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, జాగ్రఫీ కానీ ఇలాంటి వాటి మీద టాపిక్స్ మీద ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 50 నుంచి నేను వీడియో పెట్టినప్పుడు అట్లీస్ట్ ఒక 30 to 50 క్వశ్చన్స్ పెడతాను. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేను పబ్లిష్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్, వీడియో రూపంలోనే. అవి చూడండి, మీకు మెయిన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే అంతకుముందు మేము ప్రిపేర్ అయ్యాం కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. జాబ్ కొట్టిన ఎంప్లాయీగా
నేను చెప్తున్నాను, ఇది మీకు చాలా యూజ్ అవుద్ది. ఆ వీడియోస్ కూడా చూస్తుండండి. అలానే డైలీగా మాత్రం మన ఛానల్ ఫాలో అవుతుండండి. డైలీగా ఒక 10 to 20 బిట్స్ పెడుతుంటాను అన్ని టాపిక్స్ మీద. జీకే అవ్వచ్చు, అదే కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు. ఈ రెండు ఎక్కువ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఎక్కువ స్కోరింగ్ చేయొచ్చు ఈ రెండింటి మీద కూడా. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా చేస్తూ వెళ్తే సాధ్యమైనంత వరకు మనం మెయిన్స్లోనే ఎక్కువ స్కోర్ సాధించవచ్చు. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.